అన్ని గ్రూపులకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనం యుద్ధం మొదలుపెడుతున్నాం. ఈ లైవ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలో పాల్గొనే వీరులే. ఎందుకంటే మనం తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంటు మనల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా మనల్ని ఆగం చేసే ప్రభుత్వాలే కొనసాగుతూ ఉన్నాయి. ఓకే, ఒక్కసారి అందరూ లైక్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే కనీసంగా మన లైవ్లో ఒక 1000 మంది వాళ్ళు ఉండాల. ఓకే, రైట్. మనం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడుతూ ఉన్నాం. ఏంటి కాన్సెప్ట్ అన్న కాన్సెప్ట్ని కనుక మనము చూసే ప్రయత్నం చేస్తే, నోటిఫికేషన్ల పైన ఏం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ జూన్ 2 ఎంతో కొంత ఆశ ఉండనే, కనీసం రేపే ఈ నెలలోనే ఇస్తామని చెప్పకుండా, కనీసం త్వరలో ఇస్తామని, కనీసం గ్రామ పంచాయతీ జీపీఓ ఉద్యోగాలను ఇస్తామని, ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తామని, గ్రూప్స్ పైన కసరత్తు జరుగుతుందని, కొంత ఓపిక పట్టండి అని ఏదో ఒక సమాచారం కోసం మనం వెయిట్ చేసినామో, కానీ ఏ సమాచారం కూడా మనకు రాలా. కాబట్టి దీనిపైన, ఈ నోటిఫికేషన్ల పైన ఏం చేద్దామన్న ఒక కాన్సెప్ట్తోని మనం ఇవాళ లైవ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జూన్ 2వ తారీఖు. జూన్ 20వ తారీఖు వరకు మనకు పెద్ద భారీ ప్రోగ్రాం చేద్దాం. మరి ఏ ప్రోగ్రాం చేయాలా అన్న దానిపైన మీ నుంచి కూడా సలహాలు అనేవి తీసుకుంటాము. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళంతా ఎమ్మటే ఒక లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనము ఈ సమస్యని జనం మధ్యకి తీసుకుపోయే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని క్లారిటీగా చూద్దాం. నోటిఫికేషన్లపై ఏం చేద్దాం. నిరాశ మిగిల్చిన జూన్ 2 ఉద్యమానికి సిద్ధమవుదామా. అశోక్ సార్ లైవ్ టుడే 9 PM అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ మీకు కనబడతా ఉంది. ఇక నోటిఫికేషన్ల పైన యుద్ధం ప్రకటించాల్సిందే, యుద్ధం కొనసాగించాల్సిందే. మరి యుద్ధాన్ని ఎలా చేయాలా అన్న దానిపైన మనం కూలంకుషంగా మాట్లాడుకుందాం. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో, పెద్ద మేనిఫెస్టోలో డేట్లతో సహా ఇచ్చి మనందరినీ మోసం చేసింది. ఇస్తారేమని ఆశతో ఉన్నాం. ఇప్పటికి 2 సార్లు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేశారు. కానీ జాబ్ క్యాలెండర్లో జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది. వాళ్ళ జూన్ 2 ఉద్యోగాలు ఇస్తారనుకున్నాం, ఇవ్వలేదు. 3 నెలలుగా జీపీఓ గ్రామ పంచాయతీ ఉద్యోగాలపైన దోబూచులాట జరుగుతూ ఉంది. ఇగో ఇస్తాం, అగో ఇస్తాం, ఇట్లిస్తాం, అట్లిస్తాం, కొత్త ఇస్తాం, పాత ఇస్తాం, ఏదో ముచ్చట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు దానిపైన ఒక్క క్లారిఫికేషన్ కూడా లేదు. కానీ 7,000కు పైన జీపీఓ ఉద్యోగాలు, 15,000 పైనటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు, అలాగే డిఎల్, గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటు టెక్నికల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అలాగే డిప్యూటీ సర్వేయర్లు కూడా మేము కొత్త వాళ్ళని తీసుకున్న కాన్సెప్ట్ కాకుండా ఏదో మాట్లాడుతున్నటువంటి దొంగ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మన చేతుల మీద మోసుకొచ్చినాం. కానీ వాళ్ళ మనల్ని కిందేసే ఒక ప్రయత్నం జరుగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి లైక్ చేయండి. వీడియోని అన్ని గ్రూపులకు షేర్ చేయండి. షేర్ చేస్తే మనకి ఎక్కువ మంది రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. రంగంలోకి ప్రసన్న హరికృష్ణ, అశోక్ సార్ మేమిద్దరమే కాదండి, మోతిలాల్ నాయక్, జనార్దన్, అలాగే మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బస్సు యాత్ర చేసినటువంటి ప్రతి విద్యార్థి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పడం అనేది కష్టం. కాబట్టి రేపు లేదా ఎల్లుండి వరకు హైదరాబాదులో ఉన్నటువంటి నిరుద్యోగ నాయకులందరితో కలిసి మీటింగ్ పెట్టబోతున్నాం. హైదరాబాదులో ఉన్నటువంటి నాయకులందరితో కలిసి మీటింగ్ పెడతాం. ఇది ఒక్కని ప్రోగ్రాం, అశోక్ సార్ యొక్క ప్రోగ్రాం కాదు, అందరి ప్రోగ్రాముగా కంపల్సరీగా మారుస్తాం.
ప్రతి విద్యార్థి నాయకుని భాగస్వామ్యం చేస్తాం. హైదరాబాదులో ఉన్న విద్యార్థులందరితో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రోగ్రామ్ డిసైడ్ చేస్తాం. మ్యాక్సిమం జూన్ 20 వరకు మనం దీన్ని ఒక భారీ బహిరంగ సభ, 1,00,000 మందితో బహిరంగ సభ, నిరుద్యోగ గర్జన చేస్తాం ఖచ్చితంగా. దీంట్లో అందరి విద్యార్థులకు బాధ్యతలు పంచుతాం. మోతిలాల్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాడు. జనార్దన్ మరియు మిత్రులంతా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ చూస్తూ ఉన్నారు. దిల్సుఖ్ నగర్లో టీఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు దిల్సుఖ్ నగర్లో చాలామంది ఉన్నారు. దిల్సుఖ్ నగర్లో 5,000 మంది ఉన్నారు. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అంతా బోసిపోతుంది, అక్కడ 500-600 మంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 4,000-5,000 మంది ఉన్నారు. అట్లాగే కాకతీయ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, అన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి విద్యార్థులందరినీ మొబిలైజ్ చేస్తాం. ముందుగాల మీరు ఏం చేయాలి అంటే ఒక అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో అన్ని లైబ్రరీలు ఉన్నాయి. అన్ని లైబ్రరీలలో ముఖ్యంగా జిల్లా కేంద్రాలలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి లైబ్రరీలో, గవర్నమెంట్ లైబ్రరీలో, ప్రైవేటు లైబ్రరీలలో మీరు కమిటీలు ఏర్పాటు చేసుకోండి. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 10 మంది చేత కమిటీ ఏర్పాటు చేయండి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో 10 మందితో కమిటీ ఏర్పాటు చేయండి. ఆ 10 మంది కమిటీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్టడీ హాల్లు తిరగాల. ఉదాహరణ నల్గొండ జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైబ్రరీలో ఒక 300 మంది వస్తారు రెగ్యులర్గా. ఆ 300 మందిలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరితో కమిటీ ఏర్పాటు చేసుకున్న 10 మందితో నల్గొండ జిల్లా సెంటర్లు అన్ని స్టడీ హాల్ తిరిగి మొబిలైజ్ చేయాలి. హైదరాబాద్లో మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఆ కమిటీ ద్వారా హైదరాబాద్లో అన్ని స్టడీ హాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, మిగతా హైదరాబాద్లో అన్ని లైబ్రరీలు తిరుగుతాం, అన్ని స్టడీ హాల్ తిరుగుతాం. జరుగుతున్న నష్టం ఏందో చెప్తాం. 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి విద్యార్థులమంతా కంప్లీట్గా మొబిలైజ్ కావాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. హైదరాబాదులో 1,00,000 మందితో నిరుద్యోగ ఉద్యమ గర్జన చేసి తీరుతాం. దీంట్లో అందరు నాయకులను కలుస్తాం. ప్రసన్న హరికృష్ణ, నేను ఇద్దరం కలిసి లాస్ట్ టైము నేను నల్గొండలో, అతను కరీంనగర్లో విద్యార్థుల తరపున ఎన్నికల్లో నిలబడినాం. విద్యార్థులందరూ ఒక చట్టం కింద తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరిగింది. దానివల్ల కొంచెం మొబిలైజేషన్ అనేది జరిగింది. కాబట్టి మీ ఇద్దరం ముందుగాల నిలబడి హైదరాబాదులో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను మొత్తం కలుస్తాం. అలాగే మందకృష్ణ మాది గారిని, అలాగే ఆర్ కృష్ణయ్య గారిని, అలాగే జర్నలిస్ట్ విఠలు, అలాగే పృథ్వీరాజ్ అన్న, దాంతోపాటుగా హైదరాబాదులో ఉన్నటువంటి సిపిఐ నాయకులని, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని, ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాన్ని, ఎన్ఎస్ఐ కాంగ్రెస్కి అనుబంధం అయినప్పటికీ కూడా కలుస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా విద్యార్థులే కాబట్టి. ఏబీపీ విద్యార్థులని, ప్రతి విద్యార్థులని ఏకం చేసే ఒక ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఏకం చేసే ప్రయత్నం జరుగుతుంది, చేసి తీరుతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వీళ్ళందరినీ ఏకం చేస్తాం. మరి మనం ఏం చేయాలా సార్ అంటే, ముందుగాల లైబ్రరీలో కమిటీలు ఏర్పాటు చేసుకుందాం. హైదరాబాదులో భారీ బహిరంగ సభ, హైదరాబాదులో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ మనము కంపల్సరీగా చేద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే, హైదరాబాదులో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ. హైదరాబాదులో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ. 1,00,000 మందితో భారీ బహిరంగ సభ. భారీ బహిరంగ సభ అనేదాన్ని చేద్దాం. రోజు నేను లైవ్లోకి వస్తాను. ఈ 15 రోజుల పాటు లైవ్లోకి వస్తాను. ఎందుకంటే మన గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ల సమస్య తలెత్తినప్పుడు మూకుమ్మడిగా ఉద్యమం చేసినాం. చివరికి అసెంబ్లీని కదిలిచ్చినాం. అసెంబ్లీలో రిజర్వేషన్ల కారణంగా ఇవాళ 5-6 వేల మంది ఉద్యోగాలు సాధించుకున్నారు. 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. గ్రూప్ 2లో టీఎస్పీసీ ముట్టడి జరిగింది. దెబ్బకు ప్రభుత్వం దిగిపోయింది.
ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ముచ్చెమటలు పట్టే విధంగా శాంతియుతంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే రెండో అంశం ఏంటి సార్ అంటే అన్ని లైబ్రరీలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. కమిటీలు లైబ్రరీలతో పాటుగా స్టడీ హాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోండి. స్టడీ హాల్స్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కమిటీలు మొత్తం మొబిలైజ్ చేయాలి. ఎందుకంటే అందరూ ముందుకు రారు, కొంతమంది మాత్రం ముందుకు వస్తారు. ఆ ముందుకు వచ్చిన వాళ్ళు మొత్తం చేయాలి. అవసరమైతే లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఒక 200 రూపాయలు వేసుకొని హైదరాబాదు భారీ బహిరంగ సభకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలి. లేదు సార్ మేము లోకల్లో ఉన్నాం, మాకు ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదు ఒక డబ్బులు ఉన్నటువంటి ఒక వ్యక్తి కలిశాడు, బస్సులు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి జిల్లాకి వెళ్ళి 33 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలకు వెళ్ళి ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి 10 బస్సులు రావాలా. మినిమంగా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి మినిమం 1000 నుంచి 2000 మంది రావాల్సిందే. జిల్లాలకు వెళ్ళి 50,000 మంది రావాలా. హైదరాబాద్లో ఉన్న విద్యార్థులందరూ కలిసి మరొక 50,000 మంది అవుతారు. 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెడతాం. ఆ భారీ బహిరంగ సభ సక్సెస్ కావాలంటే మనకు అన్ని లైబ్రరీలో కమిటీలు ఉండాలా, అన్ని స్టడీ హాల్స్లో కమిటీలు ఉండాలా. ఈ కమిటీలు మొత్తం కూడా పని చేయాలా. ఇవన్నీ కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం చేసే ఒక కార్యక్రమం ఏమిటంటే అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు. నెక్స్ట్ అందరు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు. ఏ పార్టీ అయినా కానీ, అది కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, పార్టీ ఏదైనా కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే వినతి పత్రాలు అందజేస్తాము. ఇదొక కార్యక్రమం. ఒకటి అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. రెండవది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తాం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఈ గవర్నమెంటు పాత గవర్నమెంట్ ఉద్యోగాలే ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. దీంతో పాటు ప్రైవేటు రంగంలో ఉపాధి మార్గాలు ఏంటివన్న అంశాన్ని కూడా ప్రధానంగా తెరపై చర్చ తీసుకురావాలి. ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అన్నటువంటి ఒక మెసేజ్ని మనం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఈ వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసే మరొక ప్రోగ్రాం ఏంటంటే ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్, ప్రజాప్రతినిధులకు ఫోన్ కాల్స్ అనేవి చేస్తాము. ప్రజాప్రతినిధులకు ఫోన్ కాల్స్, ఫోన్ ఇన్ ప్రోగ్రాం పెడతాం. పోయినసారి ఈ నిరుద్యోగ ఉద్యమం సక్సెస్ కావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజ్యసభ్యులకి, ఎమ్మెల్సీలకు గుయ్యమన్నది. దెబ్బకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. పోయినసారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అలాగే ఇంకా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర నాయకులకు కూడా ఫోన్ చేస్తాం. నిరుద్యోగులని ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. గత ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. వాళ్ళు దొంగలంటే వీళ్ళు గజ దొంగలుగా మారారు, ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నటువంటి ఒక సమాచారాన్ని ఖచ్చితంగా మనం ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి, టోటల్గా లైక్ చేయండి, వీడియోని ఫార్వర్డ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న వాళ్ళంతా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్రతి సమాచారం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు ఎవడో చెయ్యడు, మనకు మనమే చేసుకోవాలి.
ఒక అస్సాం గణ పరిషత్ లాగా విద్యార్థులు మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకుంటే పేర్లు నమోదు చేసుకోని వాళ్ళు మరొక 30 లక్షల మంది ఉంటారు. 60 లక్షల మంది యువత ఉంది. కానీ ఈ ప్రభుత్వాలకు సోయి లేవు. నిరుద్యోగ అంశాలపైన సోయి ఉందా అంటే సోయి లేదన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. అందరం కలుస్తాం. అశోక్ సార్ ఒక్కడే కాదండి, అందరం కలుస్తాం. మోతిలాల్ కానీ, జనార్దన్ కానీ, విఠలన్న కానీ, అలాగే పృథ్వీరాజ్ అన్న, అలాగే మందకృష్ణ మాది గారు, ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాలకు కూడా వినతి పత్రాలు ఇస్తాం. ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి విద్యార్థి దీంట్లో భాగస్వామిని చేస్తాం. ఎందుకంటే మొన్నటిదాకా గ్రూప్ 2, 3 రాశారు. రాని వాళ్ళందరికీ ఇప్పుడు ఒక జీపీఓ వస్తే ఉద్యోగం కొట్టుకొని పోదామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2, 3 రాని వాళ్ళు కనీసం జీపీఓ వచ్చినా కూడా సంతృప్తి చెందే అవకాశం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ వస్తే ఉద్యోగం కొట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భారీ నోటిఫికేషన్లు, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటటువంటి ఉద్యోగాలు ఏమిటంటే 1 ఎస్ఐ కానిస్టేబుల్, 2 జీపీఓ, 3 డిఎస్సి. ఇవి భారీ నోటిఫికేషన్లు, ఎక్కువ మందికి ఉపాధినిచ్చి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఈ 3 సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే. కాబట్టి 1,00,000 మందితో మనం ఖచ్చితంగా సభ నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సభలో అందరికీ కూడా ఖచ్చితంగా ఓన్లీ ఇయర్ క్యాలెండర్ కాదు, మాకు జాబ్ క్యాలెండర్ కాదు, మాకు కావాల్సింది నోటిఫికేషన్లు కావాలా. జాబ్ క్యాలెండర్ పేరుతో మభ్య పెడితే కుదరదు. మన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అయిపోగానే ఉద్యోగాలు ఇస్తామని నాటకాలు ఆడారు. దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి ఏతుల ముఖ్యమంత్రిన రేవంత్ రెడ్డి ఏతుల ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన మైక్ ముఖ్యమంత్రి, మాట్లాడే ముఖ్యమంత్రి, పరిపాలన రానటువంటి ముఖ్యమంత్రి. మైకు దొరికితే ఇష్టానుసారం ఆయన నోటికి అడ్డు అదుపు ఏమని ఉంటుందా అంటే అస్సలు ఉండదు. నీ చెప్పే మాటలు వాస్తవం కాదు ఒకసారి చెప్పండి. ఆయన మాటల ముఖ్యమంత్రి, పత్రాల సీఎం, కేవలం పత్రాలు మాత్రమే ఇస్తుండు. ఆయనకు పరిపాలన చేతడగావడం లేదు, డబ్బులు సృష్టించడం రావలేదు. అలాగే టోటల్గా ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా చిన్నాభిన్నం చేసే ఒక పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది. ఉద్యోగాలు ఏమంటే తప్పుడు సమాచారం ఇస్తుంది. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది. నోటిఫికేషన్లు ఇవ్వలేదు కానీ ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్ని ఉద్యోగాలు? 60,000 ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాం. ఎవరికి ఇచ్చినావు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం? తెలంగాణ బిడ్డలు ఎంతమందికి ఇచ్చినావు? ఏ కంపెనీలు ఇచ్చినావు? ఏ కంపెనీలు వచ్చినాయి? ఏ కంపెనీలు ఎంతమందికి ఇచ్చిరు? ఇచ్చిన వాళ్ళ తెలంగాణ బిడ్డలు ఎంతమంది? నా హైదరాబాద్ ఇవాళ ఆంధ్రోడి కబ్జాలో ఉంది. హైదరాబాద్ నాన్ లోకల్ కబ్జాలో ఉంది. హైదరాబాదులో మనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాదు నాది, నాన్ ముల్కీ గో బ్యాక్ అనే మరొక ఉద్యమం త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే మనకు ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో కొంత తక్కువ సైజు ఉంటుంది, ప్రైవేట్ రంగం పెద్ద సైజు ఉంటుంది. ప్రైవేట్ రంగంలో హైదరాబాదు నాది అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి నిరుద్యోగి ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందే. కాబట్టి కలెక్టర్ల వినతి పత్రాలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, అలాగే ఎమ్మెల్యేలకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం, అన్ని లైబ్రరీ ముందు ఎల్లుండి మీటింగ్ పెడతామండి. ఏ రోజు ఏ ప్రోగ్రాం చేయాలనేది మనం మీటింగ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏ రోజు ఏ ప్రోగ్రాం చేయాలా 10 రోజుల షెడ్యూల్ ఇస్తాం. ఆ 10 రోజులలో రాష్ట్రం మొత్తం మొబిలైజ్ చేస్తాం. మీకు 10 రోజుల షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మనం ముందు పోయే ప్రయత్నం చేస్తాం. అన్ని ప్రతిపక్షాలని కలుస్తాం. ఎవడన్నా ఏమని అనుకోండి, ఎవడు ఏ విమర్శలను చేయండి, ఐ డోంట్ కేర్, ముందుకు వెళ్ళిపోవడమే మన డ్యూటీ. అంటే ముందుకు పోతుంటే వెనక లాగే వాళ్ళు చాలామంది ఉంటారు, మన పైన బురద జల్లే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు కావాల్సింది న్యాయం కావాలా, ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలా, నిరుద్యోగులకు ఉపాధి కల్పన కావాలా. అది కోసం మనం పనిచేస్తున్నాం. తెలంగాణలో ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు జొమాటోలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో పనిచేస్తున్నారు, రాత్రిపూట ఆటోలు నడుపుతున్నారు, పేపర్లు వేస్తున్నారు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులైతే ఏకంగా మేస్త్రి పనికి పోతున్నారు, మేస్త్రిపై పని పోయి చదువుకుంటున్నారు. నా తెలంగాణలో వనరులు లేవంటే వనరులు ఉన్నాయి, హైదరాబాద్ ఉద్యోగాలు లేవంటే ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మనకు అవకాశాలు దొరుకుతలేవు. అవకాశాలు రావాలంటే ప్రతి విద్యార్థిని కూర్చోబెట్టి ఇంగ్లీష్ నేర్పియాలా,
అవకాశాలు రావాలంటే ప్రతి విద్యార్థికి టెక్నికల్ స్కిల్ ఏర్పాటు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనము గ్యారంటీగా మనకు కావాల్సిన ఉద్యోగాలు, ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్, ఇది భారీ నోటిఫికేషన్. 15,000 ఉద్యోగాలతో మనకు ఉద్యోగాలు రావాలా. 15,000 ఉద్యోగాలు కంపల్సరిగా మనకు రావాల్సిన ఉద్యోగాలు. అలాగే జీపీఓ, మీరు గ్రామ పంచాయతీ పాలనా ఆఫీసర్, దాదాపుగా 7,400 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ అట్లీస్ట్ ఒక 15,000 ఉద్యోగాలు మనకు రావాల్సిన ఉద్యోగాలు. డిఎస్సి, ఇంతవరకు వీళ్ళు ఏతుల గవర్నమెంట్ డిఎస్సి ఇప్పటి వరకు నింపింది ఎంత అంటే చాలా తక్కువ ఉద్యోగాలు. 25,000తో మనకు ఖచ్చితంగా మనకు డిఎస్సి ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. జేఎల్ పెండింగ్ ఉంది, డిఎల్ పెండింగ్ ఉంది, ఏఈ పెండింగ్ ఉంది, ఏడబ్ల్యూ పెండింగ్ ఉంది. ఇలాంటి టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇయర్ క్యాలెండర్లో ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో ఉద్యోగాలు లెక్క చెప్పారు. కాబట్టి అన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చిరా హామీలు? మీరు ఏం సంకనాకు ఇచ్చారు? మీ అధికారం కోసం, మీ పదవుల కోసం ఉచిత హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. సంకనాక ఇచ్చారా? మీ పదవుల కోసం ఇచ్చారా? నిరుద్యోగులను మోసం చేశారా? ఎందుకు, ఎవరి కోసం? ఆ ఇయర్ క్యాలెండర్ మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరి కోసం తయారు చేశారు? మరి డిసెంబర్ 9లోగా ఎందుకు ఇవ్వలేకపోయారు? అన్ని నింపేస్తామని చెప్పేసి ఏతుల మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్లో చెప్పిండు, ప్రతి టీవీ ఇంటర్వ్యూలలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎమ్మటే రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయాలా. నీ వల్ల కాదు. మనకు ప్రధాన డిమాండ్ 1,00,000 మందితో మీటింగ్ పెట్టడం, ఉద్యోగాల సాధన. రెండో డిమాండు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఈయన వల్ల కాదు. ఇప్పటికి 16 నెలలకే ఈయనతోని కాదని తేలిపోయింది. ఇంకొక 3.5 సంవత్సరాలు కనుక ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది. దివాలా అంచున ఒక శ్రీలంక దేశంలాగా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మాకు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీనికోసం జూన్ 20వ తారీఖు వరకు, ఇవాళ జూను 2వ తారీఖు అయిపోయింది, 3కు మనం ప్రవేశిస్తున్నాం. ఒక 15 రోజుల టైం తీసుకుంటున్నాం. జూన్ 20లో ఎల్లుండి మీటింగ్ పెడతాం. హైదరాబాదులో ఉన్నటువంటి నిరుద్యోగ నాయకుల విద్యార్థులందరితోని ఒక మీటింగ్ పెట్టి ఏ రోజు ఏ ప్రోగ్రాం చేద్దాం. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కూడా మేము జిల్లా కేంద్రాలకు అన్ని లైబ్రరీలు వచ్చి తిరుగుతాం, అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం, రాష్ట్రాన్ని మొత్తం మొబిలైజ్ చేస్తాం, 1,00,000 మందిని తయారు చేస్తాం. నిరుద్యోగుల సత్తా ఏంటో, నిరుద్యోగుల దమ్మేంటో చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఒట్టిగా జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే కుదరదు, నోటిఫికేషన్లు కావాలా. మీరు ఇస్తున్న ప్రకారం డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన 12,000 ఉద్యోగాలు చెప్పలేదు కదా. మరి మీరు ఇచ్చినటువంటి ఇయర్ క్యాలెండర్ చెప్పిరా? మీరు ఇచ్చినటువంటి మీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఉద్యోగాలే మేము నియామక పత్రాలు ఇస్తామని మీ హామీ పత్రంలో ఉన్నదా? మీ భగవద్గీతగా పాటించేటటువంటి మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో మేము టీఆర్ఎస్ ఇచ్చిన వాటికి పత్రాలు మాత్రమే ఇస్తాం, పత్రాలు కూడా లెక్కబెట్టిస్తామని చెప్పేసి మీరు దొంగ లెక్కలు చెప్పారా? ఆ మాట చెప్పలే కదా. డిసెంబర్ 9లోగా నోటిఫికేషన్లు ఇస్తాం, జూన్లో ఈ నోటిఫికేషన్ ఇస్తాం, జూలైలో అది ఇస్తాం, డిసెంబర్లో ఇది ఇస్తాం, ఫేజ్ 1లో ఇస్తాం, ఫేజ్ 2లో ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాయకులు ఎటుపోయారు? ఇవాళ ఒక ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చొని విద్యార్థులందరిని మిస్గైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయన వీపు విమానం మొయ్యాల, ఫస్ట్ ఆయన ఒళ్ళు బలగొట్టండి. ఆయన ఒళ్ళు బలగొట్టేస్తే ఎందుకంటే నిరుద్యోగుల తరపున తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. మీకు ఎవరో నీ పేరు చెప్పకుండా మీకు అర్థమైపోయింది. ఆయన ఈపి బలగొట్టండి, ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్లో తిరగకుండా చేయండి. ఆయన తిరగకుండా చేసి, ఎందుకంటే మొత్తం వేమిరెడ్డి నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చే ఒక దొంగ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాడు. ఆ దొంగ భర్తం పట్టండి ఫస్ట్. ఆయన భర్తం పడితే కానీ ఈ సమస్య పరిష్కారం దొరకదు. ఆయన విద్యార్థులను మిస్గైడ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఇస్తారని చెప్పేసి, రేపే వస్తుంది మాపే వస్తుందని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పి ప్రభుత్వానికి వంత పాడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన లగ్గం చేస్తే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఫస్ట్ ఆయన వీపీ వలగొడితే కానీ సక్కైతే అన్న అంశానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రెండోది, ఈ నిరుద్యోగుల పేరు చెప్పుకొని వాళ్ళ
ఇవాళ పదవులు అలంకరించినటువంటి బల్మూరు వెంకటి వాళ్ళ కనపడతలేడు. బల్మూరు వెంకటి వాళ్ళ కనపడతలేడు. ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడడం లేదు. ఏ ఒక్క రోజు నిరుద్యోగ అంశాల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేకపోతే చదువుకోవాలి, తెప్పించుకోవాలి, మెటీరియల్ తెప్పించుకోవాలి. రోజు ఆయన కుక్క పిల్లని పట్టుకొని యూట్యూబ్లో చూపిస్తాడు, కానీ నిరుద్యోగుల బతుకులు మాత్రం ఆయన పడతలేదు. కుక్క పిల్ల కూడా యూట్యూబ్లోకి వస్తుంది, కానీ నిరుద్యోగులు మాత్రం వస్తలేడు. నిరుద్యోగుల ఓట్లతోని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడాడు? ఎందుకు సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకోపోవడం లేదు? ఉద్యోగాల లెక్కలు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు రోడ్డు మీదకి ధర్నాకు రావడం లేదు? ఖచ్చితంగా ఈ మనుషులు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, కోదండరామ్ సారు కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల గురించి మాట్లాడాల్సిందే. ఆయనంటే రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఉద్యమంలో కొన్ని 30 సంవత్సరాల పాటు ఆయన ఉద్యమం చేసిండు కాబట్టి ఆ రెస్పెక్ట్ మీకు ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఒక పెద్ద మనిషిగా ప్రభుత్వానికి తెలియజేయండి. ఎందుకంటే అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రైవేటు రంగంలో ఏ ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి, ఎలాంటి కంపెనీలు తీసుకొస్తారో చెప్పండి, ఏ విధంగా ఇస్తారు. టెక్నికల్ స్కిల్ అన్నారు, ఇంతవరకు ఒక్కటి మొదలు పెట్టాల. టెక్నికల్ స్కిల్ ఎవరికి ఇస్తారట? 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారట. మరి 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి? ఇవాళ రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి కొత్త ప్రణాళిక తీసుకున్నారు. అది నిరుద్యోగులకు అక్కరకు వచ్చే ప్రణాళిక కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కరొచ్చే ఒక పథకం మాత్రమే తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి డిగ్రీలు పూర్తయినటువంటి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటటువంటి ఏ ఒక్క నిరుద్యోగి కన్నా రాజీవ్ యువ వికాసం రేపు వస్తుందా అంటే ఏ ఒక్కరికి రాదని అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులని, అందరు ఉద్యమ నాయకులను కలపడంతో పాటు అన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు కూడా ముందుకు రావాలి. వాళ్ళు హైదరాబాదులో కోచింగ్ నడుపుతున్నటువంటి ఏ ఒక్క డైరెక్టర్ రేపు ఒకటే చెప్పండి, అందరు యూట్యూబ్లో వీడియోలు చేయాలి. ప్రతి డైరెక్టర్ యూట్యూబ్లో వీడియో చేయాలి. నిరుద్యోగుల సమస్య అందరు ముందుకు వస్తే ఎవడేం చేయలేడు. నన్ను ఒక్కరిని వస్తే నా మీద కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయో, ఎన్ని యాప్లు ఉన్నాయో, ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యను సృష్టించే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయచేసి మీరు విద్యార్థులారా అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీరు వీడియోలు పెట్టాల్సిందే, నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే అని చెప్పేసి మీరు ఖచ్చితంగా అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఫోన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఎకనామికల్ నిలబడుతున్నారు, విద్యార్థుల తరపున నిలబడుతున్నాం. కాబట్టి వాళ్ళ కోచింగ్ ఇవ్వడంతో పాటు విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళెన్నంటి ఉండాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిరుద్యోగ సమస్యలపైన, ఉద్యోగాలపైన, నోటిఫికేషన్లపైన ఖచ్చితంగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మీరు మాట్లాడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా మా తోటి సోదరులే. కాబట్టి ఉద్యమ నాయకులను కలపాలా, ఇన్స్టిట్యూట్ వాళ్ళని కలపాలా, విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉండాలా, అన్ని లైబ్రరీలు ఏకం కావాలా, అన్ని స్టడీ హాల్ ఏకం కావాలా. మనం 30 లక్షల మంది ఉన్నాం, 1,00,000 మంది కాదు 2 లక్షల మందితో మీటింగ్ పెట్టగలిగితే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ముచ్చెమటలు పడతాయి. నిరుద్యోగుల సత్తా ఏంటో తెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ముందడుగేస్తున్నా, మీరు అందరూ కూడా అందరం కలిసి చేతులు కలుపుదాం. అశోక్ సార్ ఒక్కడే కాదు, దీంట్లో ప్రతి విద్యార్థి నాయకుడిని, అన్ని లైబ్రరీలని, అన్ని స్టడీ హాల్లని, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఖచ్చితంగా మూవ్మెంట్ చేద్దాం. ఇది ఒకటే కాదు, ఎడ్యుకేషన్ మాఫియా, స్కూల్ మాఫియా, కోచింగ్ మాఫియా, అన్ని మాఫియాలను మొత్తం కూడా ఖచ్చితంగా మనం నిలువరించే ఒక ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా నిలువరించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఎల్కేజీ వాడికి, యూకేజీ వాడికి 1,50,000 ఫీజులు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్లో 4 లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. ఒక మధ్యతరగతి ఒక రక్తం దాగుతున్న కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ ఆసుపత్రి. వాళ్ళ ఉస్మానియా ఆసుపత్రిలో సూది మందుకు దిక్కు లేదు, ఎక్కడ పోయినా మురికి కంపు కనబడుతుంది. ఏ జిల్లా ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు లేవు. వీటి సౌకర్యాల గురించి ఆలోచన చెయ్యరు. ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది పెట్టారో ఆ పెట్టినవాడికి కూడా తెలియని ఒక పరిస్థితి. కాబట్టి ఉచిత పథకాలు మాకొద్దు, రాష్ట్ర అభివృద్ధి పథకాలు కావాలన్నటువంటి ఒక నినాదం మన నిరుద్యోగులకు వెళ్ళి రావాలా. ఎందుకంటే రాష్ట్రాన్ని అత్యంత ప్రభావితం చేసే దమ్ము, ధైర్యం, మాట్లాడే శక్తి, ఆలోచన చేసే శక్తి ఎవరికి ఉందంటే మన నిరుద్యోగులకు ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. ఓ నిరుద్యోగి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఉద్యోగాల కల్పన గురించి నువ్వు నడుం బిగించకపోతే ఇంకెవ్వరు కూడా బిగించరని అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి.
చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. లైవ్లో ఉన్న వాళ్ళకి మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ల కంటే ఎస్ఐ కానిస్టేబుల్, జీపీఓ, డిఎస్సి, జేఎల్, డిఎల్, ఏఈ, ఏడబ్ల్యూ, డిప్యూటీ సర్వేయర్ బోర్డు మీద రాయకపోయినంత మాత్రాన సార్ మా గురించి చెప్పలేదని మీరు ఫీల్ కాకండి. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. టైం నాకు గుర్తు రాకపోవచ్చు, మీరు గుర్తు చేస్తే నేను బోర్డు మీద రాస్తాను ఖచ్చితంగా. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖాళీని భర్తీ చేయాలా. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు హామీలు ఇచ్చారో ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే, ఎగ్జాములు పెట్టాల్సిందే. అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 1లో 200 ఉద్యోగాలు అమ్మారు. నా మీద నేను మాట్లాడితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన ₹1 కోటి నష్టపరిహారం కోసం కేసు వేయడం జరిగింది. మరొక సూట్ వేయడం జరిగింది. బేగం బజార్లో కేసు పెట్టడం జరిగింది. అందరూ మాట్లాడితే ప్రభుత్వం మెడలు ఉంచుతాయి. అందరూ మాట్లాడాలి, ఒక్కరు కాదు, అందరూ మాట్లాడుకో ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. నేనేమంటున్నా అంటే 1,00,000 మందితో హైదరాబాదులో భారీ బహిరంగ సభ పెడదామంటున్నాం. ముట్టడి లాంటివి చేస్తే ఏమైందంటే పోలీసులు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం జరుగుతుంది. దాని మధ్యలో డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం ముట్టడి లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందా, లేదా మనం ఖచ్చితంగా భారీ బహిరంగ సభ పెడితే ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వచ్చు. ప్రతిపక్షాలను కూడా కలపాలి. ఇలా రాజకీయ నాయకులు రావద్దని కొంతమంది అంటున్నారు. కానీ వాళ్ళని పిలిస్తేనే సబ్జెక్ట్ అనేది ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతుంది. కేవలం నిరుద్యోగులు మాట్లాడితే గమ్మత్ ఏంటంటే ఏ ప్రధాన టీవీ ఛానళ్ళకు కానీ ఏ పెద్ద పత్రికలకు కానీ నిరుద్యోగ సమస్య అనేది ఒక్క వాక్యం కూడా కనపడతలేదు. మరి వాళ్ళకు కూడా సిగ్గుండాలి కదా, వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇంత రాష్ట్రంలో 60 లక్షల మంది ఉంటే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటి, ప్రైవేట్ ఉద్యోగాలు ఏంటి, గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అన్న ఒక వ్యాసాలు కానీ ప్రధానమైనటువంటి ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్తలు కానీ కనబడుతున్నాయి అంటే ఎక్కడ కూడా కనబడతలేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. లైవ్ షేర్ చేయండి. భారీ బహిరంగ సభ పెడదామా లేదా సెక్రటరీ ముట్టడి పెడదామా అన్నది ఎల్లుండి మనకు విద్యార్థి నాయకులతో ఖచ్చితంగా మీటింగ్ పెడతాం. ఎల్లుండి హైదరాబాదులో ఎవరెవరైతే ఉద్యమంలో యాక్టివ్గా పనిచేస్తున్నారో ఒక 30 మందితో కమిటీ ఏర్పాటు చేసుకుందాం. ఆ కమిటీ మొత్తం హైదరాబాదులో ఉన్నటువంటి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లోని ప్రతి స్టడీ హాల్ని, ప్రతి లైబ్రరీని, దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి ప్రతి స్టడీ హాల్ని, ప్రతి లైబ్రరీని, ఉస్మాన్ యూనివర్సిటీని మొత్తంగా కొలువుల కోసం కొట్లాట ఖచ్చితంగా జరుగుతుంది. నిరుద్యోగ ఉద్యమ గర్జన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నిరుద్యోగులే, ప్రభుత్వాలను మార్చింది నిరుద్యోగులే. రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా ముచ్చెమటలు పట్టాలి. ఇంకో అంశం ఏంటంటే మనకు ముందు గనక పంచాయతీ ఎన్నికలు గనక అయిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. బట్ పంచాయతీ ఎన్నికల కంటే ముందే మనం ఖచ్చితంగా మన యొక్క ఉద్యమ గర్జన ఏంటో, మన యొక్క నిరుద్యోగుల సత్తా ఏంటో ఖచ్చితంగా చూపెట్టాల్సిన అవసరం ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అందరినీ అన్న మందకృష్ణ మాది గారిని, అలాగే ఆర్ కృష్ణయ్య గారిని, పృథ్వీరాజుని, విఠలన్నని, టోటల్గా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముందుకు వస్తున్నారో చౌటి సార్ని కానీ, అలాగే మిగతా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లని, ఫ్యాకల్టీలని, విద్యార్థి నాయకులని, మొన్న బస్సు యాత్ర చేసి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి బస్సు యాత్ర చేసిన ప్రతి విద్యార్థి ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతాడు. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతాడు. కాబట్టి ఉద్యమ ఎజెండా రూపొందిస్తాం, ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. లైవ్లో ఉన్న వాళ్ళు ఇంకొకసారి కూడా మళ్ళొకసారి లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరిని పిలుస్తాం, ఆల్ టోటల్ డైరెక్ట్లు అన్వర్ సార్ని అందరినీ కూడా. అది ఎల్లుండి హైదరాబాదులో మనము చేసే ఒక ప్రయత్నం చేద్దాం. హైదరాబాదులో చేసే ఒక ప్రయత్నం చేద్దాం, ప్రోగ్రామ్ని చేసే ఒక ప్రయత్నం చేద్దాం. అందరినీ కూడా ప్రతి మిత్రుడు కూడా ఫోన్ లైవ్లో మోతిలాల్ కూడా లైవ్లోకి వస్తూ ఉన్నాడు. లైవ్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి యూనివర్సిటీలో మోతిలాల్, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో బస్ యాత్ర చేసిన విద్యార్థులు, అలాగే దిల్సుఖ్నగర్లో అన్ని ప్రోగ్రామ్ని ఒక 1,00,000 మందితో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని మనం ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తారంటే, సలహాలు సూచనలు ఇద్దామంటే కంపల్సరీ సూచనలు ఇవ్వండి, తీసుకుందాం. బల్మూరు వెంకట్, కోదండరాం చచ్చిపోయారు, జనగణ దయాకర్ని ముట్టడి చేద్దాం సార్. ముట్టడి అంటే కేసులతోని ఇబ్బంది పెట్టే ఒక ప్రమాదం కూడా మనకు కనపడే అవకాశం ఉంది.
నర్సింగ్ ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగాల గురించి అన్ని రాజకీయ పార్టీని కూడా ఖచ్చితంగా కలుస్తాం. టీఆర్ఎస్ని కలుస్తాం, కేటీఆర్ని కలుస్తాం, సిపిఐ నాయకులను కలుస్తాం, అవసరమైతే కాంగ్రెస్ నాయకులను కలుస్తాం. ప్రతి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వినతిపత్రం పోతుంది. ప్రతి ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో ఉన్నట్టు 119 మంది ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా వినతిపత్రం ఇస్తాం. ఫోనింగ్ ప్రోగ్రాం పెడతాం. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1000 ఫోన్లు చేస్తాం. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1000 ఫోన్లు చేస్తాం. 1000 ఫోన్లు చేస్తే వాళ్ళ యొక్క ఇంకో గమ్మత్ ఏంటంటే, వీళ్ళు గనక రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోగా మనకు గనక నోటిఫికేషన్ లేకపోతే ఏ ఊళ్ళోకి ఏ ఎమ్మెల్యే రాడు. ఇది బరాబర్ చెప్తా ఉన్నా. ఏ ఒక్క ఊళ్ళోకి ఏ ఎమ్మెల్యేని కూడా రానియం, ఏ ప్రజాప్రతినిధి కూడా ఊళ్ళలోకి రానియం. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ప్రతి ప్రసంగాన్ని అడ్డుకుంటాం. ఎంత చిరాకు పెట్టాలో అంత చిరాకు పెడతాం. కాబట్టి మీరు స్థానిక సంస్థల కంటే ముందే ఖచ్చితంగా ఒక 50,000 ఉద్యోగాలన్నా ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేయాలా. ముచ్చట్లు చెప్తే కుదరదు. ఎందుకంటే నోటిఫికేషన్లు వేయడానికి ఎక్కడ ఏ అడ్డంకులు లేవండి. ఏ అడ్డంకులు లేవు. రిజర్వేషన్లు అడ్డంకులు లేవు. ఏ అడ్డంకులు లేవు. అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఖచ్చితంగా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్న అంశాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే రేపు మీ దగ్గరలో ఉన్నటువంటి నాయకులను కూడా కలిసి ఎల్లుండి ఖచ్చితంగా మీటింగ్ పెడదాం. సాయంత్రం పూట ఖచ్చితంగా మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో డిస్కస్ చేస్తాం. ఏ రోజు ఏ ప్రోగ్రాం చేయాలన్న ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తాం ప్రతి ఉద్యోగాల కోసం. కాబట్టి కలెక్టర్లను కలవాలా, ఎమ్మెల్యేలను కలవాలా, ఇతర అధికారులను కలుస్తాం, లోకల్లో ఉన్న లీడర్లను కలుస్తాం, ఎమ్మెల్యేలను కలుస్తాం, ఎమ్మెల్సీలను కలుస్తాం, ఎంపీలను కలుస్తాం. నిరుద్యోగ సమస్య అంటే ఏందో జనానికి ఎరక చేసే విధంగా చేస్తామన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇంకేమైనా సలహాలు ఇస్తారంటే, ప్రైవేటు నియోజకవర్గంలో ప్రైవేటు జాబ్ మేళాలు పెడుతున్నారు సార్ ఎమ్మెల్యేలకి. ఉద్యోగాలు అంటారేమో, పనికిరాని జాబ్ మేళాలు పెట్టడం కాదు, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూసే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ట్యాంక్ బండ్పై చేద్దాం. ట్యాంక్ బండ్ పైన వద్దు కానీ ఒక గ్రౌండ్ చూసుకొని గ్రౌండ్లో 1,00,000 మందితో మీటింగ్ పెడదాం. ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఏమైందంటే, అది విద్యార్థులు కాబట్టి ఆవేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి అలాంటి కార్యక్రమం కాకుండా ఒక భారీ బహిరంగ సభ, ప్రతి జిల్లాలకు వెళ్ళి 20-30 బస్సులు వచ్చే విధంగా నాయకులను బతిలాడుకుందాం. అవసరమైతే మనిషికి 200 వేసుకుందాం. మహిళలకు ఎట్లాగా ఫ్రీ బస్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ని ముట్టడి గనక అంటే ఒక సభ పేరుతో గనక మనం మొత్తంగా పెద్ద ఎత్తున 1,00,000 మంది గనక మనం మీటింగ్ పెట్టగలిగితే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగొస్తాయి. దిగిరావన్న సమస్య రాదన్న అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని భావిస్తూ ఉన్నాను. ఇంకా లైవ్లో మీరు ఏమని చెప్పాలంటే, పైరవీలు తప్ప ఏం లేదు సార్. యూట్యూబ్ ఛానళ్ళు ఫోన్ కాల్స్ మోగాలి. ఖచ్చితంగా ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా మనం చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఫోనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. ఉస్మాన్ యూనివర్సిటీలో చేద్దాం. పర్మిషన్ ఎక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో, లేదంటే ఇక్కడ దిల్సుఖ్నగర్లో సరూనగర్ గ్రౌండ్ అయితే సరూనగర్ గ్రౌండు, లేదా ఎన్టీఆర్ గ్రౌండ్ అయితే ఎన్టీఆర్ గ్రౌండు, ఎక్కడైతే అక్కడ, ఎక్కడ పర్మిషన్ అయితే అక్కడ. ప్రసన్న హరికృష్ణ కూడా కంపల్సరీగా మనకు ఇంతకుముందే ఫోన్లో మాట్లాడాడు. కంపల్సరీ ముందుకు పోదాం బ్రదర్, ఉద్యమం చేద్దాము, నిరుద్యోగుల తరపున మనం కొట్లాడకపోతే ఇంకెవరు కొట్లాడతారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రసన్న హరికృష్ణ. అలాగే ప్రసన్న హరికృష్ణ నన్ను ఇద్దరం కలిసి రేపు అన్ని జిల్లాలు అన్ని లైబ్రరీలు కూడా ఖచ్చితంగా తిరుగుతాం, విద్యార్థులను కలుస్తాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం, ప్రోగ్రామ్ని ఫిక్స్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు, ఫోన్ ఇన్ ప్రోగ్రాము మారు మోగే విధంగా ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టాలి. ఖచ్చితంగా వెన్నులో వణుకు పట్టే విధంగానే చేసే ప్రయత్నం చేస్తామన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏజ్ అయిపోతుంది, ప్రైవేట్ జాబ్ మేళాలు పెడుతున్నారు. నియోజకవర్గంలో వీలైతే తొందరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. తొందరనే చేస్తాం. ఎందుకంటే దీనికి ముందస్తు ప్రణాళిక ఉండాలి. ఏదో ఒక్కరోజు అడావుడిగా పిలుపునిస్తే ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే దీనికి సంబంధించి మనం గ్రౌండ్ వర్క్ చేయాలా, అందరినీ కలవాలా, అందరిని తట్టి లేపాలా, అందరి ఎరక చేయాలా. నోటిఫికేషన్లు వస్తున్న అంశాన్ని ప్రతి నిరుద్యోగి
తెలిసిన నిరుద్యోగి క్లారిటీగా చెప్పే ఒక ప్రయత్నం చేయాలా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పరిస్థితి కనపడతలేదు. కనీసం ఇవాళ జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం ఎవడు కష్టపడితే రేవంత్ రెడ్డికి వాళ్ళ సీట్ వచ్చింది? నిరుద్యోగులు కష్టపడితే, నిరుద్యోగులు కేసులు పెట్టుకుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్రం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి నీ పాత్ర ఉద్యమంలో ఎక్కడనన్నా ఒక్క నిమిషం అన్న కనపడుతుందా? ఒక్క ధర్నాలన్నా పాల్గొన్నావా? ఎక్కడనన్నా మూమెంట్లో పాల్గొన్నావా? ఏ మూమెంట్లో పాల్గొన్న వ్యక్తి నువ్వు సీటు మీద కూర్చున్నావు? మా నిరుద్యోగుల కష్టంతో, మా నిరుద్యోగుల కన్నీళ్లతో, నిరుద్యోగుల పోరాటంతో రాష్ట్రం వచ్చింది. ఆ నిరుద్యోగులు కొట్లాడితే నువ్వు ప్రభుత్వం మీద కూర్చున్నావు, కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం మానేసినాం. అంటే నియామక పత్రాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు వద్దని మీరట ధర్నాలు చేస్తున్నారట. విద్యార్థులు దాన్ని సిగ్గుండాలి కదా. ముఖ్యమంత్రి ఏం చదువుకున్నావా నువ్వు? నిజంగానే యూనివర్సిటీలలో పీజీలు కనుక పిహెచ్డీలు కనుక చేసి ఉంటే నిరుద్యోగుల బాధ తెలిసేది. కానీ నువ్వు ఎక్కడ అవన్నీ చేయలేదు కదా. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి కాగలిగినవు. మిగతా వాళ్ళ కనీసంగా పొట్ట నింపుకోవడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చౌటి సార్, ప్రసన్న హరికృష్ణ, ఆర్ కృష్ణయ్య, విఠల్, పృథ్వీరాజు అందరినీ, జనార్దన్, మోతిలాల్, ప్రతి విద్యార్థి నాయకుడిని ఖచ్చితంగా కలుస్తాము. అందరితో మీటింగ్ పెడతాము, అందరం కలిసి కొట్లాడతామన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఎమ్మెల్సీలో పోటీ చేశారో వాళ్ళందరం కూడా పట్టి గుంజుకొస్తాం. ఉద్యమంలో ఖచ్చితంగా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తామన్న అంశాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నాను. తీన్మార్ మల్ల నెట్టుపోయిండు. ఆయన నిరుద్యోగుల విషయాలు తప్ప అన్ని విషయాల గురించి మాట్లాడతాడు. నిరుద్యోగులు తప్ప అన్ని విషయాల గురించి చర్చించే వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఖచ్చితంగా మాట్లాడాలని కూడా డిమాండ్ పెడదాం. ఖచ్చితంగా ఆయన కూడా రోడ్డు మీదకి పట్టి లాక్కొనే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా లీడ్ తీసుకుంటాం. ప్రసన్న, నేను ఇద్దరం కలిసి లీడ్ తీసుకొని విద్యార్థి నాయకులందరినీ కూడా దీంట్లో మిళితం చేస్తాం. అశోక్ సార్ ఇంకొకరో కాదు, అందరు కలిస్తేనే ఈ ఉద్యమ ప్రస్థానం కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి, మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సబ్జెక్ట్ అనేది తెలవాలి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకేమైనా సలహాలు ఇస్తారా? మోతిలాల్ అందరు చేస్తాను, మోతిలాల్ చేస్తాను, జనార్దన్ చేస్తాను, ఆర్టిస్ట్ క్రాస్లో ఉన్నటువంటి క్రాంతి కానీ, రవి కానీ, ఇంకా ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా కంపల్సరీ కాల్ చేస్తాను. వాళ్ళందరితో కలిసి మీటింగ్ పెడతాను. వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తాం, ఒక్కొక్కరి ఏరియాకి అప్పచెప్తాం, అన్ని స్టడీ హాల్ అప్పచెప్తాం. అందరిని తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. నేను మొన్న ధర్నాకి ఎందుకు రాలేదు సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. రాకపోవడానికి గల కారణం ఏంటంటే, నాకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో చేసినటువంటి ఒక ఉద్యమం కారణంగా కేసు ఉండే, దానికి అటెండ్ కాని కారణంగా నా పైన అరెస్టు వారెంటు జారీ అయింది. అరెస్టు వారెంట్ ఉన్న కారణంగా ఆ ఏరియాకు వస్తే మొట్టమొదటిసారిగా వాళ్ళే నన్ను పట్టుకొని ఎత్తుకొని పోతారు. బట్ అరెస్టు వారెంట్ని తీయించుకునే క్రమంలో నేను నాంపల్లి కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. 11 గంటల నుంచి దాదాపుగా 4 గంటల వరకు నాకు అక్కడనే నాంపల్లి కోర్టులోని కేసు ఉన్న కారణంగా రాలేకపోయాను అన్నటువంటి ధర్నా. బిఫోర్ 10th అంటే అంత ఎమ్మటే సక్సెస్ కాకపోవచ్చు. అందుకే హైదరాబాదులో ఎల్లుండి విద్యార్థి నాయకులందరితో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ మీటింగ్లో పెట్టి డేట్ అనేది డిసైడ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాం. కంపల్సరీగా అన్ని జిల్లాల వారీగా కమిటీలు, లైబ్రరీ వారీగా కమిటీలు అనేవి ఏర్పాటు చేస్తాం. కంపల్సరీ లీడ్ తీసుకుంటాను, కంపల్సరీ కొట్లాడుతాము. 1,00,000 మందితో కంపల్సరీ జంగు సైర్ అనేది మోగించే ఒక ప్రయత్నం చేస్తాం. అందుకే ఎల్లుండి కూర్చొని దానిపైన కూడా అవగాహన ఉంటుంది. నాకు జర్నలిస్ట్గా పనిచేశాను, ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది, ఏం వస్తుంది అనేటువంటి అవగాహన నాకు ఉంటుంది. అవగాహనతోనే మాట్లాడుతూ ఉన్నాం. ఉద్యమ నాయకులు అనేవాళ్ళు ఎమోషన్ అయితే కుదరదు. ఉద్యమ నాయకులు అనేవాళ్ళు ఓపికతో ముందుకు పోయినప్పుడే సాధ్యమవుతుంది. కరీంనగర్ జిల్లా నుంచి కమిటీ ఏర్పాటు చేయడానికి మేము ఇప్పుడే మాట్లాడుకున్నాం సార్ ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. అలాంటి కార్యక్రమం అన్ని జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీల వాళ్ళు ఖచ్చితంగా కమిటీలు అనేవి ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.
ఎలక్షన్ కోడ్ ఇచ్చినా కూడా మా ఒత్తిడి చేసే మార్గాలు చాలా ఉంటాయి. 33x3000 99,000 మంది. టీఎస్పీసీ ముట్టడి అంటే కేసులు కావడానికి ఇవన్నీ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఏం లేదు, కంపల్సరీగా ఉద్యమాలు చేసి గట్టిగా ప్రొటెక్ట్ చేస్తేనే అవుతుంది అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలని, అన్ని విద్యార్థి సంఘాలని అందరినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. చేస్తారు అన్ని ట్రయల్ కుచ్చుటోపులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, వాటి లాక్కునే ప్రయత్నం చేస్తారు, అన్నీ చేస్తారు. నిజామాబాద్ నుంచి మేము రెడీ సార్. అన్ని జిల్లాలకు వెళ్ళి 33 జిల్లాలకు వెళ్ళి ఖచ్చితంగా రావాల్సిందే. 20 లోపు అంటే మీరు చేసిన ధర్నాకి 1 మంత్కి నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్లో ఎలా ఇస్తారు? మల్లన్నకి కాల్ చేయండి. మల్లన్న కాల్ చేస్తే ఏమైతే ఏం కాదు, కానీ ఎన్టీఆర్ గ్రౌండ్లో కానీ సరూనార్ గ్రౌండ్లో కానీ ఏదో ఒక దగ్గరని ఫిక్స్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. అందరి నాయకులని అందరినీ కలుపుకునే ఒక ప్రయత్నం చేద్దాం కంపల్సరీగా. విద్యార్థులు గ్రూప్స్గా విడిపోయారు, నిరుద్యోగులు అన్ని రకాల డిఎస్సి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను 5 లోపు ఒక పెద్ద ధర్నా చేస్తే క్యాబినెట్ నిర్ణయం. 5 లోపు అంటే కాదు, ఎమ్మటే పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఫిక్స్ చేయాలంటే కనీసంగా ఒక 10 రోజులు మినిమం ప్రోగ్రాం కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ వస్తారు, ఉద్యమంలోకి అందరూ వస్తారు. కేటీఆర్ని కలుస్తాం, మిగతా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కలిసి ఒక ప్రయత్నం చేస్తాం. ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం కంపల్సరీగా ముందుగాలనే. అట్లా పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ఇది కూడా చేయాల్సిన అవసరం అట్లే ఉంటుంది. మరి ఆర్టీసీ వాళ్ళని కూడా ధర్నాలో కలుపుకోండి సార్. ఆర్టీసీ వాళ్ళదంటే వాళ్ళ సబ్జెక్టు వేరు, మన సబ్జెక్టు వేరేది కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పంచాయతీ పైన మనం మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. సరే, ఎల్లుండి కూర్చొని విద్యార్థులతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని ముందు కూడా జరిపే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే తొలి వెలుగు రఘుతో కూడా ఇంటర్వ్యూ చేస్తాం, మనోని కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తాం. కాంగ్రెస్కి ఫౌండేషన్ కనబడాలి కంపల్సరీగా. ఒక వారం 10 రోజులలో ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ని చేసి ఒక కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తీసుకుందాం, అన్ని పార్టీల సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుందాం. ఏం చేయమంటే అది చేస్తాం. ఒకటే ముందుగాల మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి జిల్లా లైబ్రరీలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో సెంట్రల్ లైబ్రరీస్ ఉన్నాయి. అన్ని లైబ్రరీలో ముందుగాల కమిటీలు ఏర్పాటు చేయండి. అలాగే దిల్సుఖ్ నగర్లో కనీసంగా ఒక 100 స్టడీ హాల్స్ ఉన్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్లో 100 స్టడీ హాల్స్ ఉన్నాయి. ప్రతి స్టడీ హాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో యాక్టివ్గా ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో వీలైతే కమిటీ లేదంటే వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఒక ప్రయత్నం చేయాలా. చేయకపోతే జన సమీకరణ అనేది కష్టమైందన్న అంశానికి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ కమిటీల కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేయండి. కమిటీ చేసిన తర్వాత అన్ని యూనివర్సిటీలు, అన్ని లైబ్రరీలకు వెళ్ళి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా తిరిగి మొబిలైజ్ చేస్తాం. మొబిలైజ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ముందు పోయాక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తారా? ఇంకా దీంతో పాటుగా నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ప్రతి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తాం, ఎమ్మెల్యేలకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేస్తాం, అన్ని లైబ్రరీల ముందు ప్లకార్డుల ప్రదర్శన చేస్తాం, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఇట్లా రోజొక ప్రోగ్రాం పెట్టుకొని ముందు పోయే ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రోగ్రాంను అయితే ఖచ్చితంగా సక్సెస్ చేయి తీరాల్సిందే, లేదంటే ఒత్తిడి అనేది ప్రభుత్వం పైన పెరుగుదన్న అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. సార్, నిరుద్యోగులు అంటే రాజకీయ నాయకులు భయపడుతున్నారు. ఖచ్చితంగా భయపెట్టాలి. భయపెడితేనే అది సాధ్యమవుతుంది. మీరు కొట్టుకోవాలని అన్ని ప్లాన్ చేస్తారు. అన్ని ప్లాన్లను కూడా ఎదుర్కోవాలి. అన్ని ప్లాన్లను ఎదుర్కొనే ముందుకు పోయే ఒక ప్రయత్నం చేయాలి. హలో నిరుద్యోగులు, చెలో నోటిఫికేషన్ యుద్ధం. రాష్ట్ర నిరుద్యోగుల మనంతా గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం బా. అంతమంది కలిస్తే ఎందుకు రాదు సమస్యని ఖచ్చితంగా మనకు గ్యారంటీగా మనకు న్యాయం జరుగుతుంది. న్యాయం చేసే వరకు పోరాటాన్ని ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికే చాలాసేపు అయింది, 1 అవర్ పైన దాటింది. కాబట్టి ఇది ఉన్నటువంటి లైవ్. ఫైనల్గా మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఎల్లుండి హైదరాబాదులో ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ను డిజైన్ చేస్తాం. దాని ప్రకారం అన్ని లైబ్రరీల్లో కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చేయడం, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం, ఎమ్మెల్యేలకు ఫోనింగ్ ప్రోగ్రామ్ అనే ఒక 3-4 అంశాలు తీసుకొని రోజొక ప్రోగ్రాం పెట్టి సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆటంకాలు సృష్టించాలనుకుంటే మీరే ఇబ్బంది పాల్పడతారు. ఎందుకంటే ఇది పెద్ద సమస్య అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ట్విట్టర్ ప్రోగ్రాం కూడా ఒకరోజు తీసుకుందాం. ట్విట్టర్లో కూడా చాలామంది పాల్గొనే విధంగా ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్కి సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.